ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియమైన కుంభరాశి సోదరి సోదరిమణులరా, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దీనిని యాదృచ్ఛికంగా భావించకండి. ఇది మీ జీవితం కోరుకున్న క్షణం. ఇది విధి మీ ముందుకు తెచ్చిన సంకేతం. ఈ క్షణంలోనే మీకు ఈ వీడియో ఎందుకు కనిపించిందో తెలుసా? ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడే సమయం వచ్చింది. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి, మీరు నమ్మిన ఒక మనిషి, మీ జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక వ్యక్తి, ఆ ఎం అనే అక్షరం గల పేరున్న వ్యక్తి అసలు నిజస్వరూపం బయటపడే రోజు ఇది. ఈ వీడియో చూడటం మొదలుపెట్టే ముందు ఒక్క విషయం మాత్రం తప్పక చేయండి. ఇప్పుడు మీరు ఉన్న చోట, అది ఏ ప్రదేశమైనా కావచ్చు, ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఏ ఆలోచనలు లేకుండా ఈ మాటలను వినండి. ఎందుకంటే ఇవి సాధారణ మాటలు కావు. ఇవి మీ జీవిత దిశను మార్చగల మాటలు. మీ ఇంట్లో తిరుగుతున్న ఆ శక్తిని మీరు గమనించారా? ఎందుకో తెలియని అశాంతి అప్పుడప్పుడు కలిగి, భారమైన భావన లేదా కారణం లేకుండా వచ్చే భయం, అవి అన్నీ యాదృచ్ఛికం కాదు. మీ ఇంట్లో ఒక దివ్యశక్తి సంచరిస్తుంది. ఆ తల్లి మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలని చూస్తుంది. ఈ వీడియో అదే సంకేతం. మీకు ఇచ్చే హెచ్చరిక, మీకు ఇచ్చే అవకాశం, మీకు ఇచ్చే మార్గదర్శనం. ఇక్కడ చెప్పబోయే ప్రతి మాట ఎంతో మంది నిపుణులైన జ్యోతిష్యుల అనుభవం, గ్రహగతుల లోతైన విశ్లేషణ ఆధారంగా చెప్పబడింది. ఇది ఊహ కాదు, ఇది భ్రమ కాదు, ఇది 100% నిజమైన జ్యోతిష్య అంచనా. ఇప్పటికీ మీరు మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే తప్పకుండా నమోమంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు బలం మాత్రమే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎంతో మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రేమే మా శక్తి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, బెల్ ఐకాన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో మళ్ళీ మిస్ కావు. ఒక అత్యంత ముఖ్యమైన విషయం, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే బయటపడతాయి. ఇప్పుడు మీ మనసును పూర్తిగా తెరవండి. మీ విధి మీతో మాట్లాడబోతుంది. ఎం అనే పేరుగల వ్యక్తి నిజస్వరూపం బయటపడే రోజుల్లో కుంభరాశి జీవితంలో సంచలన సత్యం. కుంభరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి చాలా కాలంగా కీలక పాత్ర పోషించాడు. ఆ వ్యక్తి మాటలు, నిర్ణయాలు, సూచనలు మీ జీవితాన్ని నడిపించాయి. మీరు అతన్ని నమ్మారు. అతని మాటలను ప్రశ్నించలేదు. ఎందుకంటే అతను మీకు చాలా దగ్గరగా ఉన్నాడు. కుటుంబం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేదా మీ ఎదుగుదలను సహాయం చేస్తున్నట్లు నటించిన వ్యక్తి కావచ్చు. కానీ కాలం ఇప్పుడు నిజాన్ని దాచదు. గ్రహగతి మారినప్పుడు, ముఖ్యంగా శని ప్రభావం కుంభరాశిపై తీవ్రంగా పనిచేసే సమయంలో ముసుగులు క్రమంగా తొలగిపోతాయి. మీరు గమనించకపోయినా ఆ వ్యక్తి మాటల్లో మార్పు మొదలైంది. మీ విజయంపై ఆనందం దక్కింది. మీ బాధపై అతనికి బాధ కనిపించలేదు. మీ నిర్ణయాలను నెమ్మదిగా వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వచ్చే రోజుల్లో, ముఖ్యంగా ఈ కాలంలో, ఎం అనే పేరుగల వ్యక్తి నిజస్వరూపం ఒక్కసారిగా బయటపడుతుంది. అది మీకు షాక్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఊహించిన వ్యక్తి అతను కాదు. మీరు నమ్మిన మనిషి వెనుక మరో ఉద్దేశం ఉంది. అతని సహాయం వెనుక స్వార్థం ఉంది. అతని ప్రేమ వెనుక నియంత్రణ ఉంది. ఈ నిజం బయటపడే క్షణంలో మీకు కోపం రావచ్చు, బాధ కలగవచ్చు, మీరు మోసపోయానని అనిపించవచ్చు. కానీ జ్యోతిష్యపరంగా చెప్పాలంటే ఇదే మీ విముక్తి. ఈ నిజం బయటపడకపోతే మీ జీవితం అదే చక్రంలో తిరుగుతూనే ఉండేది. ఈ సత్యం బయటపడే రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంతకాలం నేను ఇలా ఎందుకు భరించాను అని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకుంటారు. అదే మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. అప్పుడే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఊహించని భారీ మార్పులు. కుంభరాశి విధిలో అకస్మాత్తుగా వచ్చే మలుపులు కుంభరాశి వారి మార్పులకు బయటపడతారు. కానీ మార్పులు ఎప్పుడు వస్తాయో తెలియక గందరగోళ పడతారు. ఇప్పటి వరకు మీ జీవితం ఒకే విధంగా సాగిందని మీరు అనుకున్నారు. అదే సమస్యలు, అదే ఆలోచనలు, అదే బాధలు. కానీ ఇప్పుడు గ్రహాల కదలిక పూర్తిగా భిన్నంగా ఉంది. మీరు ఊహించిన సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీ జీవితాన్ని 2 భాగాలుగా చీల్చేస్తుంది. ఒకటి పాత జీవితం, మరొకటి కొత్త జీవితం. మొదట భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అలవాటైన వ్యవస్థ కూలిపోతుంది. మీరు నమ్మిన వ్యక్తులు దూరం అవుతారు. మీరు ఆధారపడ్డ అవకాశాలు మూసుకుపోతాయి. కానీ ఇదే దేవుడిచ్చే శుద్ధి.
అవసరం లేని సంబంధాలను తొలగించడం, మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న పరిస్థితులను తొలగించడం. ఈ భారీ మార్పుల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం అర్థమవుతుంది. ఈ మార్పులు జరగకపోతే నేను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయేవాడిని అని. మీ ఆలోచన విధానం మారుతుంది. మీ నిర్ణయాలు బలపడతాయి. మీరు ఇతరుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఇది నెమ్మదిగా కాదు, ఒక్కసారిగా జరిగే మార్పు. అందుకే ఇది షాక్ లాగా అనిపిస్తుంది. కానీ చివరికి అదే మీకు ఆశీర్వాదం అవుతుంది. ఒంటరిగా ఉండాల్సిన సమయం ఎందుకు వచ్చింది? కుంభరాశి ఆత్మయాత్ర. కుంభరాశి వారు ఒంటరితనాన్ని ఇష్టపడరు. వాళ్ళ చుట్టూ వాళ్ళు వీళ్ళు ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ బాధను పంచుకోవాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక దశ వచ్చింది. మీరు ఒంటరిగా ఉండాల్సిందే. ఇది శిక్ష కాదు, ఇది శాపం కాదు, ఇది దేవుడిచ్చిన అవకాశం. ఈ ఒంటరిగా ఉండే సమయంలోనే మీకు కొన్ని నిజాలు అర్థమవుతాయి. ఎవరు మీతో ఉన్నారు, ఎవరు మీ అవసరానికి మాత్రమే ఉన్నారు అనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇంతకాలం ఇతరుల కోసం ఎంత త్యాగం చేశారో గుర్తుకొస్తుంది. మీకోసం మీరు ఏమీ చేయలేదని బాధ కలుగుతుంది. ఈ ఒంటరిగా ఉండే సమయం మీ ఆత్మను బలపరుస్తుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీ లక్ష్యాలు మీకు కనిపిస్తాయి. మీరు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. ఈ దశలో మీరు ఎవరికీ మీ బాధ చెప్పలేకపోవచ్చు, కానీ అదే మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేస్తుంది. ఇది కుంభరాశి వారి జీవితంలో అత్యంత కీలక దశ. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి విధి పంపిన సందేశవాహకుడు. కుంభరాశి వారి ఇంట్లో త్వరలో ఒక వ్యక్తి అడుగు పెడతాడు. ఈ వ్యక్తి సాధారణ అతిథి కాదు. ఈ వ్యక్తి మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం తీసుకువస్తాడు. అతను రాకముందే మీకు ఒక సహజమైన అనుభూతి కలుగుతుంది. మనసు అశాంతిగా ఉంటుంది. ఏదో జరగబోతుందనే భావన కలుగుతుంది. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ ఆలోచనలను కుదిపేస్తాయి. మీరు ఇప్పటి వరకు తెలియని ఒక నిజం బయటపడుతుంది, లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం లభిస్తుంది. ఈ వ్యక్తి రాక మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుస్తుంది. ఆ ద్వారం ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త దారి కనిపిస్తుంది. ఈ వ్యక్తి రాకను తేలికగా తీసుకోకండి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహాల సంకేతం. ఆ వ్యక్తి చెప్పే విషయం మీకు మొదట నమ్మశక్యంగా అనిపించదు. మీరు ఒక్క క్షణం మౌనంగా ఉండిపోతారు. ఎందుకంటే ఆ మాటలు మీ భవిష్యత్తులో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. అది ఒక అవకాశం కావచ్చు, ఒక రహస్య సమాచారం కావచ్చు, లేదా మీ గురించి మీరు కూడా తెలియని ఒక సత్యం కావచ్చు. ఆ మాటలు విన్న క్షణం నుంచే మీ జీవితంలో చలనం మొదలవుతుంది. మీ ఆలోచన దిశ మారుతుంది. మీ భయాలు తగ్గుతాయి. మీ ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మీ బాధకు అర్థం దొరుకుతుంది. అవన్నీ మిమ్మల్ని బలపరుస్తాయి. డిసెంబర్ 25 విధి తలుపులు తెరుచుకునే రోజు. డిసెంబర్ 25 కుంభరాశి వారి జీవితంలో సాధారణ రోజు కాదు. ఈ రోజు మీ మనసులో ఒక ఆలోచన బలంగా పుడుతుంది. ఇంతకాలం మీరు తప్పించుకుంటూ వచ్చిన విషయం గురించి ఆలోచిస్తారు. ఈ రోజున మీకు ఒక సంకేతం వస్తుంది. అది మాటల రూపంలో కావచ్చు, ఒక సంఘటన రూపంలో కావచ్చు, లేదా మీ మనసులో కలిగే గాఢమైన భావన రూపంలో కావచ్చు. ఈ రోజు మీ జీవితంలో ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారం గుండా మీరు వెళ్ళాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంటుంది. కానీ జ్యోతిష్యపరంగా చెప్పాలంటే ఆ ద్వారం మీకోసమే తెరుచుకుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ రోజు మీరు చేసే ఆలోచనలు నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. డిసెంబర్ 26 నిజం బయటపడే రోజు. ముసుగులు తొలగే క్షణం. డిసెంబర్ 26 కుంభరాశి వారి జీవితంలో సత్యం బయటపడే రోజు. ఈ రోజు మీరొక వ్యక్తి గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇంతకాలం మీరు అనుమానించిన విషయం నిజమవుతుంది. ఈ నిజం మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే మీకు విముక్తి కూడా ఇస్తుంది. ఎందుకంటే అసత్యంతో జీవించడం కన్నా నిజాన్ని తెలుసుకుని ముందుకు సాగటం మంచిది. ఈ రోజు నుంచి మీరు కొన్ని బంధాలు తెంచుకుంటారు. కొన్ని మాటలు ఇక మౌనంగా మారుతాయి. కొన్ని ఆశలు ముగుస్తాయి. కానీ అదే రోజు మీలో ఒక కొత్త శక్తి జన్మిస్తుంది. ఇక మీదట నేను ఇలా ఉండను అనే నిర్ణయం తీసుకుంటారు. అదే మీ జీవితంలో కీలక మలుపు. ఈ రోజు నుంచి మీరు మీ జీవితంలో పూర్తి బాధ్యత తీసుకుంటారు. అదే నిజమైన మార్పుకు ఆరంభం. డిసెంబర్ 27 కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపించే రోజు. కుంభరాశి వారి జీవితంలో డిసెంబర్ 26, 27 కీలకమైన మలుపు. ఈ రోజు మీ జీవితంలో ఇప్పటి వరకు చేసిన పనుల ఫలితాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతాయి. మంచైనా చెడైనా దాచిపెట్టిన కర్మ ఇప్పుడు బయటపడాల్సిందే. ఇంతకాలం మీరు చేసిన సహాయం, త్యాగం, మౌనం, ఓర్పు అన్నీ దేవుడి దృష్టిలో నమోదయ్యాయి.
అలాగే మీరు భరించిన అన్యాయం, మోసాలు, అవమానాలు కూడా ఈ రోజుతో ఒక అర్థం పొందుతాయి. ఈ రోజు నుంచి మీరు ఒక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారు. మీరు అనవసరంగా బాధపడలేదని, ప్రతి కన్నీటి వెనుక ఒక కారణం ఉందని ఈ రోజు మీకు ఒక సంఘటన జరుగుతుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం మీ ఆలోచనపై చాలా లోతుగా ఉంటుంది. ఇంతకాలం మీరు ఎందుకు ముందుకు సాగలేకపోయారో కారణం స్పష్టంగా తెలుస్తుంది. డిసెంబర్ 27 నాడు మీరు గతాన్ని తలుచుకుంటారు. ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచిస్తారు. ఎవరి మాట నమ్మి దారి తప్పారో గుర్తు చేసుకుంటారు. ఇది మీలో పశ్చాత్తాపం కాదు, అవగాహనను కలిగిస్తుంది. ఈ అవగాహన మీకు కొత్త బలంగా మారుతుంది. ఇక మీదట అదే తప్పు చేయకూడదని మీరు నిర్ణయించుకుంటారు. అదే కర్మ ఫలితాలు అసలు ఉద్దేశం. డిసెంబర్ 28 జీవితం పూర్తిగా మారిపోయే రోజు. డిసెంబర్ 28 కుంభరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే రోజు. ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మలిచే శక్తిని కలిగి ఉంటుంది. ఇది చిన్న నిర్ణయం కాదు. ఇది చాలా కాలంగా మీరు వాయిదా వేస్తూ వచ్చిన విషయం. భయంతో, అనిశ్చితతో, ఇతరుల అభిప్రాయాల వల్ల మీరు తీసుకోలేకపోయిన నిర్ణయం. ఈ రోజు మీలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇక భయపడకూడదని, ఇతరుల కోసం కాదు, మీకోసం జీవించాల్సిన సమయం వచ్చిందని. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని బంధాలు దూరం అవుతాయి, కొన్ని మార్గాలు మూసుకుపోతాయి. కానీ అదే సమయంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. డిసెంబర్ 28 నాడు మీరు మీలోని నిజమైన శక్తిని గుర్తిస్తారు. మీరు ఇంతకాలం ఎంత బలంగా ఉన్నారో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజు నుంచి మీరు బాధితుడు కాదు, మీ జీవితం మీద అధికారం తీసుకునే వ్యక్తిగా మారతారు. ఆర్థిక స్థితిలో అద్భుత మార్పులు. కుంభరాశి ధనయోగ ప్రారంభం. కుంభరాశి వారు చాలా కాలంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. డబ్బు వచ్చినా నిలవలేదు. ఎంత కష్టపడ్డా తగిన ఫలితం దక్కలేదు. ఎవరినో నమ్మి నష్టపోయారు. కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది. గ్రహగతుల ప్రభావంతో మీ ధనయోగం మెల్లగా కాదు, స్పష్టంగా పనిచేయటం మొదలవుతుంది. ముఖ్యంగా మీరు చేసిన గత త్యాగాలకు ప్రతిఫలం రావాల్సిన సమయం వచ్చింది. మీకు ఒక కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, లేదా పాత బాకీ తిరిగి రావచ్చు, లేదా మీరు ఊహించని విధంగా వచ్చిన అవకాశం కావచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ మార్పులు ఒక్కసారిగా భారీగా రావు, కానీ స్థిరంగా, నమ్మదగిన విధంగా వస్తాయి. అదే దీని ప్రత్యేకత. మీ ఆర్థిక స్థితి మెరుగుపడటంతో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇంతకాలం ఇతరుల మీద ఆధారపడిన మీరు ఇప్పుడు మీ మీద మీకే నమ్మకం కలుగుతుంది. ఈ ధనయోగాన్ని నిలుపుకోవాలంటే ఒక విషయం చేయాలి. డబ్బును గౌరవించాలి. అనవసర ఖర్చులు తగ్గించాలి. ఇతరుల కోసం మీ భవిష్యత్తును తాకట్టు పెట్టకూడదు. ఉద్యోగం లేదా వ్యాపారంలో షాకింగ్ మార్పులు. కుంభరాశి వారి ఉద్యోగ జీవితం లేదా వ్యాపార రంగంలో ఒక కీలక మార్పు రాబోతుంది. ఇది మీకు మొదట భయంగా అనిపించవచ్చు, కానీ ఇది మీరు ఊహించని రూపంలో వస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు సూచన కనిపిస్తుంది. ఇది మీరు కోరుకున్న మార్పు కావచ్చు, కానీ ఇది మీకు మేలు చేసే మార్పు. ఇంకొంతమందికి బాధ్యతలు పెరుగుతాయి, మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. కానీ అదే సమయంలో మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ఇంతకాలం నడుస్తున్న పద్ధతిని మార్చాల్సి వస్తుంది, లేదా ఒక భాగస్వామ్యాన్ని ముగించాల్సి రావచ్చు. ఈ మార్పులు మీకు పరీక్షిస్తాయి. మీ ధైర్యాన్ని, ఓర్పును, స్పష్టతను పరీక్షిస్తాయి. కానీ ఈ పరీక్షలో మీరు నిలబడితే భవిష్యత్తులో స్థిరత్వం తప్పకుండా వస్తుంది. ప్రేమ, వివాహ జీవితంలో నిజాలు బయటపడే దశ. కుంభరాశి వారి ప్రేమ లేదా వివాహ జీవితంలో చాలా కాలంగా ఒక అనిశ్చితి ఉంది. మాటలు చెప్పిన మనసులో దాచుకున్న భావాలున్నాయి. అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ నిజాలు బయటపడే సమయం వచ్చింది. మీరు ప్రేమించిన వ్యక్తి నిజంగా ఏమనుకుంటున్నాడో స్పష్టంగా అర్థమవుతుంది, లేదా ఒక బంధంలో ఎందుకు సంతృప్తి లేకుండా ఉన్నారో అర్థమవుతుంది. ఈ నిజం మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే నిజం మీకు సరైన నిర్ణయం తీసుకునే శక్తినిస్తుంది. ఇక మౌనంగా బాధపడకూడదని మీరు నిర్ణయించుకుంటారు. వివాహితులకు ఇది ఒక పరీక్ష కాలం. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధం బలపడుతుంది. అలా కాకపోతే దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. అవివాహితులకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీరు కోరుకునే బంధం ఎలా ఉండాలి, ఇక మీదట తక్కువతో సరిపెట్టుకోవద్దని మీ మనసు చెప్తుంది. మీ దశలో మీరు తీసుకున్న నిర్ణయాలే మీ భవిష్యత్తు, ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయి. కుటుంబంలో రహస్యాలు బయటపడే సమయం. కుంభరాశి వారి మానసిక విముక్తి. కుంభరాశి వారి కుటుంబంలో చాలా కాలంగా కొన్ని విషయాలు దాచిపెట్టబడ్డాయి. అవి చెబితే బాధ కలుగుతుందని, గొడవలు వస్తాయని, బంధాలు చెడిపోతాయని
అందరూ మౌనంగా ఉన్నారు, కానీ మౌనం ఎప్పుడు సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు ఆ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడే పరిస్థితి వస్తుంది. ఇది మీకు మొదట షాక్గా అనిపించవచ్చు. కొంతమంది కుటుంబ సభ్యులపై మీ అభిప్రాయం మారవచ్చు. కానీ ఇదే నిజమైన స్పష్టత. ఈ నిజాలు బయటపడిన తర్వాత మీ మనసులో ఒక భారం తగ్గుతుంది. ఇంతకాలం ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అర్థమవుతుంది. ఈ దశ మీకు మానసిక విముక్తిని ఇస్తుంది. ఇక అబద్ధాల మీద జీవించాల్సిన అవసరం ఉండదు. శత్రువుల ఓటమి, నిశ్శబ్దంగా జరిగే విజయం. కుంభరాశి వారి జీవితంలో శత్రువులు బహిరంగంగా కనిపించరు. వారు ముసుగు వేసుకుని ఉంటారు. మంచి మాటలు మాట్లాడతారు, కానీ లోపల మీ ఎదుగుదలని అడ్డుకోవాలని చూస్తారు. ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఏమీ చేయకపోయినా మీ మీద చెడు కోరిన వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. వారి మాటలకు విలువ ఉండదు. వారి పథకాలు పనిచేయవు. ఇది గొడవల ద్వారా జరిగే ఓటమి కాదు. ఇది కాలం ద్వారా జరిగే ఓటమి. మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగుతారు. వాళ్ళు నెమ్మదిగా పక్కకు తప్పుకుంటారు. ఇదే నిజమైన విజయం. మీరు మారకుండానే మీ నిజాయితీ వల్ల శత్రువులు ఓడిపోవటం. దేవుడి అనుగ్రహం ఎలా పొందాలి? కుంభరాశి వారికి ముఖ్యంగా మార్గం. కుంభరాశి వారు దేవుడిని నమ్ముతారు, కానీ తమ బాధల్లో దేవుడు వినడం లేదేమో అని భావన కూడా కలుగుతుంది. అది తప్పు కాదు, అది మానవ సహజం. ఇప్పుడు దేవుడి అనుగ్రహం పొందాలంటే పెద్ద పూజలు అవసరం లేదు. నిజాయితీతో ఉండటం ముఖ్యం. ఇతరులకు చెడు చేయకపోవటం ముఖ్యం. మీకు మీరు నిజంగా ఉండటం ముఖ్యం. ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలి. మీ మనసులో ఉన్న బాధను దేవుడితో చెప్పుకోవాలి. ఆడంబరం లేకుండా, భయం లేకుండా ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం తప్పకుండా పనిచేస్తుంది. అది మీకు దారి చూపిస్తుంది. మీ నిర్ణయాల్లో స్పష్టత ఇస్తుంది. ఈ ఒక్క పని చేస్తే అదృష్టం ఆగదు. కుంభరాశి వారి జీవిత నియమం. కుంభరాశి వారు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇతరుల కోసం మీ జీవితాన్ని పూర్తిగా త్యాగం చేయకండి. సహాయం చేయండి, కానీ మీ స్వాభిమానం కోల్పోవద్దు. ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే మీ అదృష్టం ఆగదు. మీరు మీ విలువను తెలుసుకున్న రోజే ఇతరులు కూడా మీ విలువను గుర్తిస్తారు. మీరు చెప్పాల్సిన చోట మౌనంగా ఉండకండి. అలాగే అవసరం లేని చోట మాటలు చెప్పకండి. ఈ సమతులితే మీ అదృష్టానికి మూలం. ఇప్పటికీ నమో మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ విధికి సంబంధించిన ముఖ్యమైన సంకేతాలు ఇక్కడే ముందుగా మీకు చేరుతాయి. చివరగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని ఒక్కసారి మనసులో జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీకృష్ణుడి కృపతో మీ జీవితం వెలుగువైపు నడవాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ మళ్ళీ తదుపరి జ్యోతిష్య సందేశంతో కలుద్దాం.